అదే పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో రోజా గారిని ఉద్దేశించి డైమండ్ రాణి అన్నాడు. ఏం మాట్లాడమంటారు నన్ను? నేను అడిగేది ఒకటే, చాలా క్లియర్గా కేటగారికల్గా మిమ్మల్ని అడుగుతున్నాను. పత్రికా మిత్రులు ఉన్నారు, గడిచినటువంటి 3 రోజులుగా చూస్తున్నారు. నేను మాట్లాడినటువంటి మాటల్లో దేనికి రిగ్రెట్ అవ్వాలి చెప్పండి? నేను చేసింది రాజకీయ ఉపన్యాసం, మా కార్యకర్తలతో జరిగినటువంటి ఒక సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు, అందులో మనోభావాలు దెబ్బతినడానికి, ఇంకో భావం దెబ్బతినడానికి ఏం తప్పుంది చెప్పండి? నేను రాజకీయంగానే చేశాను. మరి నన్ను అన్నదేంటి? కానీ నన్ను అంటే ఎవరిని అన్నట్ట? కాదు గుడ్ అంటే ఎవరిని అన్నట్టు? కాదు గుడ్ అంటే ఎవరిని అన్నట్టు? అమ్మ ఇందులో నేను తప్పు మాట్లాడలేదు రిగ్రెట్ అవ్వడానికి. వ్యక్తిగతమైనటువంటి పనుల మీద కేటాయించేటువంటి సమయాన్ని నా ఉద్దేశం చెప్తున్నా. నేను మళ్ళీ ఆ పదాలు కూడా వాడదలుచుకోలే. నేను చెప్తున్నాను కదా, నా పొలిటికల్ కామెంట్ అది. ఇట్స్ నాట్ మై పాలసీ, ఇట్స్ ఎ పొలిటికల్ కామెంట్. నా మాట వినండి దయచేసి. నా ఉద్దేశం అందులో నా ఉద్దేశం, మీరు వ్యక్తిగతమైనటువంటి విషయాల మీద పెట్టేటువంటి సమయాన్ని మీ డిపార్ట్మెంట్ మీద పెడితే, మీ పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక 4 ఏళ్ళ చిన్నారి తప్పిపోయినటువంటి ఆ చిన్నారి మీద పెడితే, ఆ కుటుంబ సభ్యులు, ఆ తల్లిదండ్రుల తాలూకు శోకాన్ని, వారి కష్టాన్ని తీర్చే వాళ్ళు అవుతారు. లేదా మీరు ప్రసంగించినప్పుడు 15 లక్షల ఉద్యోగాలు, లక్షలాది ఉద్యోగాలు, 15 లక్షల నెంబర్ కాదు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. ఎంత అదృష్టవంతులయ్యా మీరు అని అన్నారు. చెప్పమనండి, ఆవిడ చెప్పిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పమనండి. నేను చెప్పాను, మేడం గారి దగ్గర ఉద్యోగాలు ఉన్నాయంట, అందరూ వెళ్ళి అప్లికేషన్లు పెట్టుకుని అన్నాను. నేను ఆవిడ చెప్పిన మాట కదా, నేను చెప్పింది కాదు కదా. ఆ విషయాల మీద అడిగితేనే ఆవిడ రెస్పాండ్ అయ్యాడు. రోజు మీ ఇంట్లో ఆడవాళ్ళు, మా ఇంట్లో ఆడవాళ్ళు, లేకపోతే ఇంకొకరి ఇంట్లో ఆడవాళ్ళు వేసుకున్నటువంటి దాని గురించి అంటే నేను ఆ సబ్జెక్ట్ జోలికి వెళ్ళను. కానీ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు వారు చేయాల్సినటువంటి పనులు మానేసి రాజకీయ విమర్శలకి వారు కట్టుబడి ఉంటున్నారు తప్ప, ప్రజా సమస్యల్ని, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని, డిపార్ట్మెంటల్ ఇష్యూస్ని దాని మీద శ్రద్ధ పెట్టి వాటిని, ఆ క్రైమ్ రేట్ని ఏ రకంగా తగ్గించాలి, ఏ రకంగా అత్యాచారాలు తగ్గించాలి, ఏ రకంగా హత్యలు తగ్గించాలి అనేటువంటి దాని మీద పెట్టమని నా ఉద్దేశం.